చింతూరు రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు హోంమంత్రి అనిత. అనుకోని రోడ్డు ప్రమాదాలు నిండు జీవితాలు బలిగొంటున్నాయన్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చింతూరు ఏరియా ఆసుపత్రిలో ప్రమాద బాధితులను పరామర్శించారు హోంమంత్రి అనిత. వారితో మాట్లాడిన హోంమంత్రి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు. అంతకుముందు మారేడుమల్లి ఘాట్ రోడ్ అనిత పరిశీలించారు. బస్సు భద్రాచలం వెళుతుంటే మారేడుమల్లి ఘాట్ రోడ్డును ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఘటనలో 9 మంది మృతి చెందారు. రోజు ఉదయం చిత్తూరు నుంచి వచ్చిన కొంతమంది ప్రయాణికులు టూరిస్టులు ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మనకి మారేడుమల్లి చింతూరు మధ్యలో ఒక దుర్గా గుడి టెంపుల్ క్రాస్ రోడ్ దగ్గర బస్సు బోల్తా పడి సుమారుగా 9 మంది మృతి చెందడం, అందులో 10 మందికి తీవ్ర గాయాలు అవటం మనందరికీ కూడా తెలుసు. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్సు బుక్ చేసుకుని రావడం జరిగింది. మాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. SDRF డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇమీడియట్ గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్ కూడా క్షతగాతులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేదానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడే స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మృతుల కుటుంబాలందరికీ కూడా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు మృతులకి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది.